ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదూ? ప్రతిదినము మీరు పెడుతున్న కామెంట్స్ చదువుతున్నాం. మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తా ఉన్నాం. మీరు మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవాది దేవుడు మనందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేదురుగాక. ఈ సమయంలో చిన్న మాటలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. నీ యొక్క పరిస్థితులు చూసి కదిలిపోతున్నావా? మెడికల్ రిపోర్ట్స్ చూసి కృంగిపోతా ఉన్నావా? ఓటమిని చూసి చెదిరిపోతున్నావా? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయా? చనిపోవాలన్న ఆలోచనలు నీకు వస్తా ఉన్నాయా? ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఈ యొక్క మాటను పంచుకోమని దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించారు. 125వ కీర్తన మొదటి మాట మనం చూసినట్లయితే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలే ఉందురు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. బిడ్డ, ఈ రోజు నీవు దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే నీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నీవు కదిలిపోవు, నీవు కృంగిపోవు, నీవు చెదిరిపోవు. ఎందుకో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. మనం మనుషులను నమ్ముకుంటే వారు నమ్మించి మోసం చేస్తారేమో గాని దేవుని నమ్మిన వారిని ఆయన సిగ్గుపడనీయడు. ఈరోజు దేవుని నువ్వు నమ్ము. షారా గారు ఒక మాట అంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనంలో, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని ఆమె పలుకుతారు. నిజమే ప్రియులారా, మన దేవుడు మాట ఇచ్చి మాట తప్పని వాడు కాదు. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు జరిగించాలని, ఆశ్చర్య కార్యాలు జరిగించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? మనుషులను నమ్మడం కాదయ్యా, నీ యొక్క బంధువులను నమ్మడం కాదు, నీకున్న స్నేహితులను నమ్మడం కాదు. నీవు దేవుణ్ణి నమ్మితే 100% నువ్వు దేవుని మీద నీ భారం పెట్టగలిగితే ఆయన కదలని సియోను కొండవలే నేను చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈ సమయంలో ఈ మాటను నమ్ముతావా? నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావు. చిన్న ప్రార్థన చేస్తాను, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్యా, నీ ఘనమైన నామానికి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు మమ్మను కాచి కాపాడినందుకు నీకు వందనాలయ్యా. పరిస్థితులు చూసి ఎవరైతే కదిలిన వారిగా, చెదిరిపోతున్న వారిగా ఉన్నారో ప్రభా, వారిని కదలని వారుగా సియోను కొండవలే వారి యొక్క బ్రతుకులను, వారి పరిస్థితులను స్థిరపరచమని వేడుకొనొచ్చున్నాను. అవునయ్యా, ఇంతవరకు మనుషులను నమ్ముకున్నారేమో అయ్యా తండ్రి, ఎవరెవరి మీద ఆధారపడ్డారేమో గాని ఇక మీదట నీ బిడ్డలు నీ మీద ఆధారపడుచుండగా వారి జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించమని వేడుకొనొచ్చున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి అయ్యా, బలపరచండి అయ్యా. వారి జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించి నీ సాక్షులుగా నిలవబెట్టుకోమని, మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.